యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో ఉన్నాం. వాసాలమర్రి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఎంతో గుర్తుండేటువంటి గ్రామం అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ కూడా ఇవ్వడం జరిగింది. 2020 నవంబర్ 1 సీఎం హోదాలో దత్తత తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2021 జూన్ 22న ఇదే గ్రామానికి వచ్చి కూడా మొత్తం ఇక్కడ గ్రామ సభ నిర్వహించి సహపంక్తి భోజనం చేసి కేసీఆర్ దోస్తుగా చెప్పబడే ఆగవ్వతో భోజనం చేయడం జరిగింది. ఆగవ్వకు అల్లనేరేడు పండు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇల్లు మాత్రం ఇవ్వలేదు. కానీ ఎట్టకేలకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కూడా అందుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ తన గ్రామాన్ని వాసాలమర్రిగా మారుస్తానని హామీ ఇచ్చి ఇక్కడ అన్ని కూడా ఇండ్లని కోల్పోయాం, కానీ ఇల్లు ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతుల మీదుగా కూడా ఇవాళ ₹1,00,000 చెక్ ఇచ్చి కూడా ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తుంది. మనతో ఆగవ్వ ఉన్నారు. చెప్పు, ఎలా ఉంది నీ ఆరోగ్యం? నా ఆరోగ్యం మంచిగానే ఉంది సారు. నాకు నిమ్మలమైంది, ఇల్లు వస్తుందని నిమ్మలమైంది. వాన కొడితే ఆగమైనా ఇక ఎవరింట్లోకి రానిస్తారు ఇప్పుడు నన్ను. ఇక మొన్నటిదాకా మా పోయినా కానీ ఇప్పుడు మా ఆయన చచ్చిపోయిన నుంచి ఎవరు రానిస్తలేరు ఇంట్లో పొంటి. వాన కొట్టి ఇంట్లోకి వద్దనే వస్తుంది. ఎందుకు నువ్వు కేసీఆర్ అప్పుడు వచ్చినప్పుడు నీతో కలిసి భోజనం చేసిండు, నీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు, అన్ని ఆదుకుంటా అని చెప్పిండు కదా? చెప్పిండు సారు. ఏమైంది మరి? ఇల్లు కట్టియలే చెప్పిండు. ఇక నేనే ఆగమైన ఇల్లు కట్టియలే ఏం కట్టియలే. మరి ఇన్ని రోజులు ఎక్కడున్నావు ఇల్లు లేకుండా? అదే రేకుల రూమ్ ఉంది. రేకుల రూములనే వేసుకున్నా. అదే కూలిపోతుంది. అదే రేకుల రూమ్. ఆ రోజు కేసీఆర్ ఏం ముచ్చట చెప్పిండు మీకు? నాకేం ముచ్చట చెప్పిండు, అమ్మ నీకు ఇల్లు కట్టిస్తా గిరా అని స్కూల్ కాడికెళ్ళి తీసుకొని వచ్చిండు గంతే. అల్లనేరేడు పండు కూడా ఇచ్చిండు కదా? ఇచ్చిండు సార్. ఇచ్చిండు, అన్నం పెట్టిండు. తిన్నా, 2 రొట్టెలు తిన్నా, 2 కోడిగుడ్లు తిన్నా. ఇక అంతా నేను హాస్పిటల్ పడ్డా. చెప్పిండు అమ్మని బాగా చేయమన్నాడు. మళ్ళీ అప్పటి నుంచి ఎవరిని అధికారులను కానీ అక్కడ అప్పుడున్న ఎమ్మెల్యేని అడగలేదా నాకు ఇల్లు కావాలి ఇల్లు అన్న అంటే వాళ్ళే ఎక్కువని అన్నాడు సారు. వాళ్ళు ఏమనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నిమ్మలం అనిపిస్తుంది కానీ ఇక కట్టుకోవాలి. వాళ్ళు ₹1,00,000 చెక్ కూడా ఇచ్చారా? ఇచ్చిండు సారు. ఎవరు నీకు పెద్ద దిక్కు ఎవరు? మరి ఎవరు చూస్తారు, ఎవరు కట్టిస్తారు ముందుండి? ఎవరు? ఇక వాళ్ళ దయ ఇంటికి పోయినాక ఆలోచన చేస్తా. నీకు ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు 2 బిడ్డలు. ఇక ఒక బిడ్డ భర్త లేడు. ఇక ఒక చిన్న బిడ్డ ముహూర్తం చేస్తుంది ఇప్పుడు. ఇక మంత్రి వచ్చిండు కదా, ఏం చెప్పిండు, ఏం మాట్లాడిండు నీతోటి? ఏం మాట్లాడి, ఇల్లు తయారు చేసుకో, నీకు ఎవరు ఉన్న 6 రోజులు ఉన్న విలువ నంపుకో, నీ నీ బిడ్డ ఉన్నది అంటున్నావు కదా రప్పించుకోమన్నాడు. నా బిడ్డే వచ్చింది. ఏమనిపిస్తుంది అవన్నీ? వాళ్ళంతా రాష్ట్రం అంతా గుర్తుపెట్టుకుంటుంది. అప్పుడు కేసీఆర్ నిన్ను గుర్తుపెట్టుకోండు, నీతో భోజనం చేసిండు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకొని నీకు ఇల్లు ఇస్తుండు. ఏమనిపిస్తుంది? నిమ్మలం అనిపిస్తుంది సారు. నాకైతే నిమ్మలం అనిపిస్తుంది ఇప్పటి వరకు. అప్పుడు ఎందుకు కట్టియలేదు మరి? ఎందుకని కట్టియలేదు, ఎందుకు కట్టియలేదని మేము అడుగుతామా? వాళ్ళ దయ. నీకు ఒక్కనికే కాదుగా, ఊరంతా కట్టిస్తా అన్నాడు కదా? ఊరంతా కట్టిస్తా అన్నాడు. నాకైతే ₹50 బిల్లు ఇవ్వలేదు. దవాఖానకు గుడి ఇవ్వలే కానీ ఆ సాలదాకా చెప్పిండు, డాక్టర్లకు చెప్పిండు అమ్మని బాగా చేయమని. గంతే. ఇప్పుడు ఎట్లా ఇల్లు కట్టుకుంటావా? కట్టుకుంటా సారు. మళ్ళీ కట్టుకొని మళ్ళీ పిలుస్తావా ఎమ్మెల్యే మంత్రిని? పిలుస్తా. వాళ్ళు రాంది మళ్ళీ నేను ఇంట్లోకి పోతానా? వాళ్ళు వస్తే మొత్తం ఎలా ఉంది వాళ్ళ? మంచిగా ఉంది సార్, నిమ్మలంగానే ఉన్నా. చూడొచ్చు, మొత్తం మీద సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆగవ్వనే కాదు, ఇవాళ గ్రామస్తులంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. గతంలో మనం చూడడం జరిగింది, కేసీఆర్ ఇక్కడ దత్తత గ్రామంగా తీసుకుంటాను, వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా మారుస్తానని చెప్పడం జరిగింది. కానీ ఉన్న ఇల్లు, కొత్త ఇల్లు దేవుడేరు, కానీ మొత్తం ఉన్న ఇళ్లనే కూలగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో ఉన్నాం. వాసాలమర్రి గ్రామం గతంలో 2020 నవంబర్ 1న అప్పటి సీఎం కేసీఆర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని స్వయంగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 2021 జూన్ 22న ఇదే గ్రామంలో గ్రామ సభను కూడా ఏర్పాటు చేసి వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా మారుస్తామని చెప్పడంతో కూడా ఉన్నవారంతా కూడా ఆ ఇండ్లు కూలగొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అందరికీ డబల్ బెడ్రూమ్ కట్టిస్తారని చెప్పడంతో అంతా ఇండ్లు కూలగొట్టుకొని ఉన్నవారు, కానీ వారు ఇల్లు లేక మొత్తం రోడ్లపై పడినటువంటి పరిస్థితి అయితే మనం చూడడం జరిగిందని చెప్పవచ్చు. గతంలో ఇదే గ్రామానికి వచ్చినప్పుడు కూడా ఏదైతే
ఆగవ్వ ఉందో కూడా మొత్తం ఈమెతో కలిసి భోజనం చేసి ఆగవ్వ తమ స్నేహితురాలని కూడా అల్లనేరేడు పండించి కూడా ఆగవ్వని మొత్తం ఇల్లు కట్టిస్తానన్నారు. కానీ ఇప్పుడు ఆగవ్వ ఇల్లు లేక ఆ రోడ్డున పడ్డటువంటి పరిస్థితి కూడా ఎదురైంది. ప్రస్తుతం మనం ఆగవ్వ ఇంటికే వెళ్తున్నాం. చూసినట్లయితే గతంలో మొత్తం ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చినా కానీ అది నెరవేర్చినటువంటి పరిస్థితి కావడంతో ఇవాళ మొత్తం కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా వచ్చి మొదటి ప్రొసీడింగ్ కాపీనే ఆ ఇంటి నిర్మాణానికి మొత్తం లబ్ధాల జాబితాలో ఉన్నటువంటి మొదటి కాపీని, అదేవిధంగా ₹1,00,000 చెక్కుని కూడా ఆగవ్వకు అందచేయడం జరిగింది. ఆగవ్వ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆ పట్టాని చేతిలో పట్టుకొని వెళ్తున్నటువంటి విజువల్స్ మనం బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మొత్తం కూడా తమ ఇంటిని కూలగొట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఆమె ఇల్లు చూసినట్లయితే పూర్తిగా అప్పటి నుంచి కూడా ఇల్లు లేక ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎదురైందని చెప్పవచ్చు. మనం ఆగవ్వ ఇంటి వద్దకు వచ్చడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రొసీడింగ్ కాపీని కూడా అందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో వాసాల మరిని మొత్తం బంగారు వాసాల మరిగా మారుస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి కూడా ఆ హామీని నెరవేర్చలేదు, మోసం చేశారు. కేవలం ఫామ్ హౌస్ నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లేందుకు రోడ్డుని వెడల్పుగా చేసుకున్నారే తప్ప ఈ గ్రామాన్ని పట్టించుకోలేదని వాళ్ళ మొత్తం 222 మంది లబ్ధిదారులకు కూడా మొత్తం ఇళ్ల పట్టాలు అందచేయడం జరిగింది. ఆగవ్వ ఇంటి వద్ద ఉన్నాం. ఆగవ్వ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆగవ్వతో ఆ రోజు భోజనం చేసి కూడా అల్లనేరేడు పండు కూడా ఇచ్చి ఆగవ్వని అన్ని విధాలుగా ఆదుకుంటానన్నారు. తర్వాత ఆమె అస్వస్థకు కూడా గురై ఆసుపత్రిలో పడ్డా కానీ ఆమెని ఆదుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆగవ్వ ఏంటి మీ ఇంటి పరిస్థితి ఏంది? మీ ఇంటికి వచ్చినాం ఇలా ఉంది? మా ఇంటికి అంతా కూలిపోయింది, నీళ్ళ వరద మొత్తం ఇంట్లో వచ్చినాయి. ఇక మా పెద్ద మనిషి నేనే ఉన్నాము. నా కొడుకు చిన్న కొడుకుకు ఇల్లు లేక గాడ మేకల కాడ అక్కడ ఉన్నాడు దూరం, ఇల్లు కూలిపోయిందని. ఇక నేను ఉన్నదాన్ని ఒక్కదాన్ని, నా పెద్ద కొడుకు కూడా ఈడ లేడు. ఇక నేను ఒక్కదాన్ని ఉన్న సారు. ఇక ఆగమాగమైనా ఎందుకమ్మా అప్పుడు కేసీఆర్ స్వయంగా నీ దగ్గరికి వచ్చిండ్రు, నిన్ను పక్కన కూర్చోబెట్టుకోండ్రు, మీ ఇంట్లో కూర్చున్నారా? ఇంట్లో కూర్చున్నాడు సార్. ఇక గిట్లకెళ్ళి వచ్చినాము, ఇద్దరమే వచ్చినాం గిట్లకెళ్ళి. నేను కేసీఆర్ సారు పెద్ద అడవిలోకి వెళ్ళి వచ్చినాం అందరు. అక్కడికి వెళ్ళి వస్తే మేము ఇక్కడికి వెళ్ళి వచ్చినాం. వద్దు సార్ ఈడ పాములు గిట్లుంటాయి, అప్పుడు బాగా సీదుండే పాములు గిట్లుంటాయి సార్ అంటే వద్దు ఏం కాదు దాన్ని తోలుకొచ్చిండు. ఇక వాళ్ళు అందరు వచ్చేవరకే ఇంట్లో కూర్చున్నాం. ఏం మాట్లాడిండు? అమ్మ తిందామా అంటే తిందామన్న. ఏం కూర వండామంటే టమాటా పప్పు వేసిన సార్ అన్న. తిందామా అమ్మ అంటే తిందామన్న. అన్నాక ఇక సారుండి సర్పంచ్ ఇంటికి తీసుకుపోమ్మని ఇక పోలీసు వాళ్ళకు ఇచ్చిండు. పోయిన సర్పంచ్ ఇంటికి పోయి కూర్చో అంటే నేను కూర్చోను, ఊరోళ్ళు నేను కూర్చొని కుర్చీ మీద అని కింద కూర్చున్నా. ఆయనతో పాటు తిన్నా. గాయల తిన్నా కానీ ఇక్కడ తేజ్ మీద తినలే. ఎందుకు మరి ఇల్లు ఎందుకు అప్పటి నుంచి ఇల్లు ఎందుకు రాలే నీకు? ఇస్తా అన్నాడు. ఇస్తా అన్నాక ఇక ఇయ్యక అంతలమే ఇక ఊకుండే. అప్పుడు నీకు అల్లనేరేడు పండు కూడా ఇచ్చిండు, తిన్నావు, ఆసుపత్రికి కూడా పోయినావు కదా? పోయినా సారు పోయినా. అధికారులు మళ్ళీ ఎవ్వరు కూడా మీ దగ్గరికి వచ్చి చూసి నీకు ఇల్లు లేదు నీ పరిస్థితి ఏందని చూడలేదు? ఎవ్వరు చూడలేదు సారు. అందరు గిట్లే పోటీ వాళ్ళు దించుకొని పోయిర్రు. ఇవాళ ఎలా అనిపిస్తుంది మీకు? మొత్తం కూడా ఇళ్ల పత్రంతో మంచిగానే అనిపిస్తుంది. ఎవరు? ఆయన పేరు బీలరాయిలయ్య ఇచ్చిండు. ₹1,00,000 ఇచ్చిండు, పత్రం ఇచ్చిర్రు. పత్రం ఏమో ఆ సార్ ఇచ్చిండు, ₹1,00,000 ఈసారి ఇచ్చిండు. ఏమనిపిస్తుంది? నాకు నిమ్మలం అనిపిస్తుంది సార్. తొందరగా ఇల్లు కట్టుకోమన్నాడు. కట్టుకుంటావా మరి? కట్టుకుంటా సారు. చూడొచ్చు ఇవాళ ఆమె ముఖంలో ఒక సంతోషం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ₹1,00,000 చెక్ అందుకుంది, అదేవిధంగా ఇళ్ళ పత్రాన్ని కూడా అందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇల్లు లేనటువంటి పరిస్థితి. అప్పుడు మొత్తం కూడా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈమె ఇంట్లోకి రావడం జరిగింది. ఇంట్లోకి వచ్చి కూడా ఆప్యాయంగా మాట్లాడడం జరిగింది, కలిసి తిన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చడం జరిగింది, కానీ కనీసం ఊరిని మొత్తం కూడా దత్తత తీసుకుంటా అన్నారు. ఊర్లో అందరికీ కూడా డబల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నారు. అందరికీ కట్టించకుండా కేవలం ఎందుకంటే ఒక ఆగవ్వకు, ఎందుకంటే ఆమెతో కలిసి తిన్నారు, ఆమెతో కలిసి చెప్పారు కాబట్టి కేవలం ఆగవ్వ కన్నా ఒక్కదానికైనా ఇల్లు కట్టించినా కానీ బాగుండే, కానీ మొత్తం కూడా ఆగవ్వ కాదు కదా, మొత్తం గ్రామాన్నే వదిలేసినటువంటి పరిస్థితి అయితే గతంలో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వంలో మొత్తం కూడా ఇందిరమ్మ ఇళ్ళని మొత్తం ఇవాళ గ్రామంలో 220 మంది లబ్ధిదారులకు కూడా అందించడం జరిగింది. అందులో మొట్టమొదటగా ఆగవ్వకే ఆ పత్రాన్ని ఇచ్చి కూడా ₹1,00,000 చెక్ అందించడం జరిగింది. చాలా సంతోషంగా ఉందని కూడా ఆగవ్వ చెప్తున్నారు. నేను రవితో రమేష్, బిగ్ టీవీ, యాదాద్రి.